వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే సపోర్ట్ చేయండి. ఇదిగోండి, మేము ఎల్లోరా శిల్పాలు చూసేసి భద్రమారుతి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారంట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి. చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఇదిగోండి పాదాలు. ఇక్కడ అన్నీ వెండితోనే చేశారండి స్వామివారికి. చాలా బాగుంది. అక్కడ అద్దంలో నుంచి కూడా చూడొచ్చు అనమాట స్వామివారిని. లోపలికైతే ఎలో లేదండి ఎవ్వరికి, బయట నుంచే మనం బయట నుంచే ప్రదక్షిణ చేసుకోవాలి, బయట నుంచే దర్శనం చేసుకోవాలి. లేడీస్ వరకు ఒక లైను, జెంట్స్ వరకు ఒక లైన్ పెట్టారు, 2 లైన్లు అనమాట. ఇది ఎల్లోరా శిల్పాలకి వెళ్ళిన దగ్గరేనండి. ఎక్కువ టైం అయితే ఏమీ లేదు, కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఆంజనేయ స్వామి దగ్గరికి. ఇప్పుడు అంటే 2-3 సార్లు షిరిడి వెళ్ళాను, కానీ ఇటు సైడ్ అయితే రాలేదండి. ఎల్లోరా శిల్పాలు కూడా చూడలేదు, అవి కూడా ఇప్పుడే చూశాను ఫస్ట్ టైము. ఇప్పుడు ఆంజనేయ స్వామిని కూడా ఇప్పుడే చూస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడైతే తీర్థం ఇస్తున్నారు. తీసుకొని అక్కడ బొట్టు ఉంటుందండి, ఆంజనేయ స్వామి బొట్టు, మనం పెట్టుకోవడమే. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే. ఇక్కడ అందరం కూడా దండం పెట్టుకుంటా అందరం ఫోటోలు దిగామండి. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము స్వామివారిని.
ఇక్కడ మేము ఆంజనేయుల స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారిలో ఎదురేనండి ఆంజనేయుల స్వామి గుడి పక్కనే అక్కడ శనేశ్వర స్వామి ఉన్నారు. ఆడవాళ్ళు పైకి ఎక్కకూడదని అక్కడ బోర్డు అయితే పెట్టారండి. ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎక్కాలంట. చాలా బాగుంది అక్కడ శనేశ్వర స్వామి గుడి కూడా. ఇప్పుడు మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి అక్కడి నుంచి. భద్రమారుతి టెంపుల్ చూసేసి మేము ఇంకా అక్కడి నుంచి ఆ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళటానికి బయలుదేరిపోయాము. ఈ లోపు లంచ్ బ్రేక్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపమన్నారు, డ్రైవర్ గారిని ఆపమంటే ఆపారు. ఇదిగోండి భోజనానికి అయితే వచ్చాము. ఆంధ్ర ఫుడ్ అడుగుతుంటే అక్క అయితే నవ్వుతుంది, ఇక్కడ ఎక్కడ తేవాలి మేము అని. అక్కడ ఆంధ్ర ఫుడ్ అని చెప్తారు కానీ మనంత టేస్ట్ అయితే ఏమీ లేదండి. అట్లా ఏం లేదు, అన్నీ చప్పగా ఉంటాయి, ఏం లేదు. అంటే మనకి కొంచెం ఉప్పు కారాలు తక్కువగా వేస్తారు బాగా. మన ఫుడ్ లాగైతే ఉండదు. మేమైతే ఒక మీల్స్ చెప్పాము, అక్క వాళ్ళు అయితే పన్నీర్ బిర్యానీ చెప్పారు. ఇంకా ఒకటి టేస్ట్ చేసాక మళ్ళీ చెప్పొచ్చులని అమ్మ నేను కలిపి ఒక ప్లేట్ తీసుకున్నాం. అదే తినలేకపోయామండి. అదిగోండి రైస్ ఒక ప్లేటే చెప్పా. అక్క వాళ్ళు అయితే పన్నీర్ రైస్ చెప్పారు, అదైతే ఉప్పగా ఉందంట. ఇంకా అటు సైడ్ వెళ్తే మన ఫుడ్ దొరకదు కాబట్టి మనకి ఇక్కడ ఫుడ్ అలవాటు అయిపోయి అక్కడ తినలేము, కానీ తప్పదు కదండి, తినాలి. ఇంకా అక్కడ లంచ్ అయితే పూర్తి చేసుకొని మళ్ళీ బయలుదేరిపోవాలి. ఇదిగోండి అక్క వాళ్ళకి కూడా పన్నీర్ బిర్యానీ కూడా వచ్చేసింది. అది కూడా పర్వాలేదంట, అంత టేస్ట్ ఏం లేదంట, కానీ తినాలి కాబట్టి తింటాం. అక్కడ మన ఆంధ్ర సైడ్ ఉండే ఫుడ్ లాగా ఉండవండి. ఇంకా అక్కడ తినేసి మేము బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇదిగోండి ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంకో టెంపుల్కి వెళ్ళటానికి. మాకు దారి మధ్యంలో ఒక తోట అయితే కనిపించిందండి. అది అంజీరా తోట అంట. మనకి డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది కదండి అంజీరా, ఆ తోట అన్నమాట. మేము వెళ్ళే దారిలో ఇదిగోండి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ పైన కుతుబ్మినార్ ఒక కోట అయితే ఉందన్నమాట. అది అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది. అవి మొత్తం చూపిస్తాను, దూరం నుంచి చెప్తున్నారు డ్రైవరు. అవన్నీ జూమ్ చేసి తీస్తున్నాను, ఇంకా దగ్గరికి వెళ్ళాక దగ్గరగా తీస్తానండి. కుతుబ్మినార్ కోట అంట అదంతా కూడా. అక్కడ కోటలన్నీ కూడా తీస్తానండి, చూడండి. ఈలోపు మాకు ఈ మధ్యలో అంజీరా తోటలు అవన్నీ చూసుకున్నాక అది వస్తుంది, అది దూరం నుంచి తీసాము. ఇవిగోండి ఇవే అంజీరా తోటలు. ఈ తోటల దగ్గరే ఇవి కొంచెం ముందు అమ్ముతున్నారనమాట. అవి అంజీరా కాయలు కూడా అమ్ముతున్నారు. అవి మనకి డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎండబెట్టి వస్తాయి కదా, మేము పచ్చియే చెట్టి అనమాట. అవి చాలా స్వీట్గా ఉన్నాయండి. అదిగోండి అరకిలో వేసేస్తాను, 40 రూపాయలంట. అవి మొత్తం మాకు ఇచ్చే కాయలు మొత్తం 40 రూపీస్కి అయితే తీసుకున్నాము. మేమందరం తిన్నాం, చాలా బాగున్నాయి. ఆ తోట దాటి వచ్చేసాక అందరం బాగున్నాయి అని మళ్ళీ అడిగాము. ఇంకెక్కడా దొరకవంట అవి, అక్కడ మాత్రమే దొరికినాయి. చాలా బాగున్నాయండి, అసలు తేనెలో ముంచి తీసారా అన్నట్టు అంత స్వీట్ ఉన్నాయి. చెట్టు కాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి. అక్కడ ఆ తోటల దగ్గర మొత్తం అదిగోండి బార్కి పెట్టి అమ్ముతున్నారు. అవి 40 రూపీస్కి అయితే మాకు ఇచ్చారు. అంజీరా తోటలు చూసాము. ఆ చెట్లకు కూడా కాయలు ఉన్నాయండి. కాకపోతే మేము లోపలికైతే తోట లోపలికి వెళ్ళలేదు. ఇందాక చూసాం కదండి కోట, కుతుబ్మినార్ కోట. ఇదిగోండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ కోట చుట్టూ తిరగాలంటే చాలా టైం పట్టిద్దంట. మేమైతే ఆ కోటలోకి అయితే వెళ్ళలేదండి, దూరం నుంచే ఇదిగోండి దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి పైన కొండ పైన ఇక్కడికి దారి ఉందంట నడిచి వెళ్ళటానికి. మేము వెళ్ళలేదు, దాని పక్క నుంచి వెళ్తూ ఆ దారంతా చూపించాడు డ్రైవరు. మేము అదంతా చూసుకుంటూ వచ్చేసామండి.
ఇదిగోండి దగ్గరగా వెళ్ళాము. అక్కడ చుట్టూ ఉండే కోటలన్నీ చూపిస్తాడు, చూడండి తీశాను. ఇదంతా కోట, చాలా దూరం అంటండి పైకి, చాలా నడవాలంట. అందుకని మేము వెళ్ళలేదు, 1 డే పట్టిద్దని. చాలా టైం పట్టిద్దంటండి అదంతా నడిచి వెళ్ళటానికి. ఇదిగోండి అదంతా ఎన్ని కోటలేనండి, మొత్తం బారుకి కోటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోటలు, అవన్నీ తీశాను. ఇంకో దర్శనం అయితే నేను ఇంకో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.